పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్పై చర్చించాలని విపక్షాల ఆందోళన. మధ్యాహ్నం 2 వరకు లోక్సభ వాయిదా. ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్న ప్రధాని మోదీ. భారత సైన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని 100% సాధించిందని ప్రశంస. సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించిన ప్రధాని. నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. పంటల సాగు, రేషన్ కార్డుల పంపిణీపై చర్చించే అవకాశం. దేశంలో అవినీతి పెరిగిపోతోందన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎన్నికల ఖర్చులు నియంత్రణ లేకపోవడమే అవినీతి పెరుగుదలకు కారణమని అభిప్రాయం. రాజకీయాల్లో భాషా వ్యవహారం తీవ్రంగా దిగజారిందని ఆవేదన. 2006 ముంబై రైలు పేలులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు తీర్పు. శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం. నిందితులపై అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ధర్మాసనం. ప్రపంచ రికార్డు సృష్టించిన కోనేరు హంపి. మహిళల చెస్ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన భారత క్రీడాకారిణిగా ఘనత. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.